హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేసింది కదా అండి. సమ్మర్ అంటేనే మనందరికీ గుర్తొచ్చేది మామిడికాయలే కదా. మన తెలుగు వాళ్ళకైతే మామిడికాయలతో చాలా అనుబంధం ఉంటుంది కదా అండి. 1-2 రెసిపీలా ఎన్ని చేస్తామో లెక్కే లేదు. అసలు సమ్మర్ అంటే మనకి మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు మామిడికాయలతో ఏదో ఒకటి రోజు చేసుకుంటానే ఉంటాం. ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆవకాయ అయితే ప్రతి ఒక్క తెలుగు వాళ్ళ ఇంట్లోనే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఏ రెసిపీ చేయకపోయినా కూడా అలాగే కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని తింటే కూడా ఎంతో తృప్తిగా అనిపిస్తుంది కదండి. మామిడికాయతో మీకు ఏ రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఆవకాయే ఫస్ట్ ఇష్టం అండి. ఆవకాయ తర్వాత ఏ రెసిపీ అయినా ఆవకాయ ఒక్కటి ఉంటే చాలండి. అసలు అన్నం అంతా రోజు ఆవకాయ వేసుకుని తినమన్నా సరే తింటాను. వీడియోని పూర్తిగా చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. నోరూరించే మామిడికాయతో కొబ్బరికాయని జోడించి పచ్చడిని చేసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక కొబ్బరికాయకి ఒక పెద్ద మామిడికాయని తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుందండి. మామిడికాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. దానిలోనే 6-7 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. దీనిలోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే మీరు మామిడికాయని తురిమి కూడా వేసుకోవచ్చండి. తర్వాత కొబ్బరికాయని ఇలా తురుముకోవాలండి. ఈ గ్రేటర్ తో చాలా ఈజీగా తురుముకోవచ్చు. హాయిగా కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పట్లో బిజీ లైఫ్ లో అయిపోయి ఫాస్ట్ గా ఈజీగా అయిపోవాలని హడావిడిగా ఎక్కువగా నుంచునే పనులు చేస్తున్నారు కదా. మన అమ్మమ్మ వాళ్ళ టైంలో అయితే పొయ్యి మీద వంటలు, కూరగాయలు కత్తిపేట మీద కూర్చొని తరగడం, ఇలా అన్ని కూర్చొని చేసేవారు. మనకి ఇప్పుడు అన్ని వెస్ట్రన్ టాయిలెట్స్, గ్యాస్ స్టవ్ పైన పెట్టుకుని కింద కూర్చోవడమే మానేసాము. దీంతో అందరికీ మోకాలు నొప్పులే. ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్స్ పరిస్థితి ఏంటో కూడా అర్థమే రావట్లేదు అసలు. ఇంకా రెసిపీలోకి వచ్చేద్దాం. కొబ్బరిని ఇలా పూర్తిగా తురిమేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ తురుములో కలిపేసుకోవాలండి. తర్వాత తాలింపు కోసం ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపట్లాడాక 2 ఎండుమిర్చి కూడా వేసుకుని వేగుతున్నప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు వేసి తగినంత ఉప్పు కూడా వేసి 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఉప్పు కావాలితే మామిడికాయ తురుములోనే వేసేసుకోవచ్చు. తర్వాత తాలింపుని కొబ్బరి మామిడి మిశ్రమంలో వేసుకుని కలిపేసుకోవడమే. అంతే అండి, కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.